లోపల 1500 ఇస్తానని చెప్పినావు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 2 బడ్జెట్లు ఎగరగొట్టినావు. ఈ 3వ బడ్జెట్లో కూడా మహిళలకు ఇస్తానని చెప్పిన 1500 రూపాయలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు ఎక్కడైనా బడ్జెట్లో కనిపిస్తాయా? మీరు చూపించగలుగుతారా? ఎమ్మెల్యేని సమాధానం చెప్పాలి. మేము ఈ ఊళ్ళలో మీకు ఓట్లు వేసినారు కదా, మీరు అబద్ధాలు చెప్పిరో లేకుంటే ఆ రోజు నిజాలనుకొని చెప్పింటే మీకు ఓట్లు వేసినారు. మరి ఇప్పుడు వాటికి సమాధానం చెప్పండి. మీ రూపాయలు ఆడపిల్లలకు ఇచ్చే డబ్బులు నిధులు ఉన్నాయా? నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తాం, ఉద్యోగం ఇప్పించలేకపోతే ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు 3000 రూపాయలు మీరు ఇవ్వకపోవడం, పైగా 20 లక్షల ఉద్యోగాల్లో 20 ఉద్యోగాలు ఇవ్వకపోవడం, పైగా మీరు చెప్పిన మరొక అబద్ధం, అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ను అనుసంధానం చేసి నిరుద్యోగులందరికీ నైపుణ్యం కలిగిన వృత్తులలో నైపుణ్యం ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పినారే. రాష్ట్రంలో ఎక్కడైనా నిరుద్యోగులకు మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాన్ని కల్పించి ఎక్కడ ఉద్యోగాలు ఇప్పించారో చూపించగలుగుతారా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని చెప్పి చూపించగలుగుతారా? మరి నిరుద్యోగులను లేకుండా మీరు చేయలేనప్పుడు ఆ నిరుద్యోగులకు భృతి ప్రతి నెల 3000 రూపాయలు మీరు ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు లేదు. మరి దీనికైనా మీరు సమాధానం చెప్పాలి కదా, దీనికైనా సమాధానం చెప్పాలి కదా. 50 సంవత్సరాలకే మీరు పెన్షన్ ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన స్త్రీ పురుషులకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అట్లా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 20-25 లక్షల మంది ఉన్నారు. మరి వాళ్లకు నిధులు ఈ బడ్జెట్లో కేటాయించినట్టు ఎక్కడ మాకైతే కనిపించలే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో. మరి ఆ ఊర్లో ఉండే ఎమ్మెల్యేలు ఆ ఊర్లో బయటకు వచ్చి ప్రజలకు ఇదిగో ఈ బడ్జెట్లో 50 ఏళ్ళకు పెన్షన్ మేము కేటాయించినాము ఈ నిధులు అని చెప్పి, లేకుంటే ఈ 1500 రూపాయలు మేము ఆడవాళ్ళకు మహిళల కోసం కేటాయించినామని చెప్పి ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలుగుతారా అని అడుగుతాను నేను. రైతులకు 20,000 రూపాయలు చెప్పినారు పెట్టుబడి సాయం. 2 బడ్జెట్లు అయిపోయి 3వ బడ్జెట్. ఈ 3వ బడ్జెట్లో కూడా రైతుల కోసం మీరు ఇస్తానన్న 20,000 రూపాయలకు కావలసిన నిధులను కేటాయించలే. అరకొరకే 30,000 రూపాయలు ఎగరగొట్టినారు రైతులకు. పోయిన సంవత్సరం 20, పోయిన సంవత్సరం 20, 40,000 రూపాయలు ఇవ్వాలా. టోటల్గా ఇప్పుడు మీరు ఇచ్చినది 10,000 రూపాయలు. 30,000 రూపాయలు ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతులకు 20,000 రూపాయలు కూడా నిధులు ఎంత కేటాయించినారు అని చూస్తే 58 లక్షల మందికి కావలసిన డబ్బును మీరు నిధులు కేటాయించలే. మళ్ళీ ఇదిలు ఇచ్చినారు. ఆ ఇదిలు ఇచ్చిన దాంట్లో కూడా ఖర్చు చేస్తారో ఖర్చు చేయరో కూడా తెలియదు. అమ్మఒడి అంతే. 80 లక్షల మంది పిల్లలకు డబ్బులు ఇవ్వాల్సి మీరు 50 లక్షల మందికి ఇచ్చినారు. 30 లక్షల మందికి ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం కూడా 30 లక్షల మందికి ఎగరగొట్టడానికి రంగం సిద్ధం చేస్తూనే బడ్జెట్లో నిధులు మీరు కేటాయించినారు. అది కూడా 15,000 రూపాయలు ఇయ్యలే. 10,000 ఇచ్చినారు, 8,000 ఇచ్చినారు, 12,000 ఇచ్చినారు. మరి వీటినన్నిటికీ ఏ నియోజకవర్గంలో ఉండే ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే ఇట్లా బహిరంగంగా మీడియా ముందుకు మాలాగా వచ్చి ఇట్లా మీ వాళ్ళను కూర్చోబెట్టుకొని మేము చేసే విమర్శలకు మీరు సమాధానము ప్రజల కోసమైనా చెప్పగలుగుతారా? ప్రజల కోసమైనా. ఇక వ్యవసాయానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఈ ప్రభుత్వాన్ని ఉప్పు పాతరేసినా తప్పులేదు. వ్యవసాయానికి సంబంధించి మీరు చేసిన ద్రోహమైతే ఈ ప్రభుత్వానికి ఉప్పు పాత్ర వేసినా కూడా తక్కువ కాదు. ఎందుకంటే మీరు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. రైతు బిడ్డలకు మొట్టమొదటిది 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 20,000 రూపాయలు ఎగరగొట్టడం, 2వ సంవత్సరం బడ్జెట్లో మేము ఇస్తామని చెప్పి కేటాయించి 10,000 ఇచ్చి 10,000 ఎగరగొట్టడం, ఈ 3వ సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధులను మీరు కేటాయించకపోవడం. రెండవది అత్యంత దుర్మార్గం. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినాయి. ఇప్పటికీ 4 సంభవించినాయి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. మీడియా సోదరులకు కూడా తెలుసు.
ప్రతి ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం ఎంత నష్టం జరిగింది, పశువులు ఎన్ని చనిపోయినాయి, గృహాలు ఎన్ని పోయినాయి, డబ్బులు ఎంత నష్టం జరిగింది, పంట నష్టం ఎంత జరిగింది, పెట్టుబడి ఎంత పోయింది. 4 ప్రకృతి వైపరీత్యాలు జరిగితే ప్రజలారా, ఈ 4 ప్రకృతి వైపరీత్యాలకు సంభవించినప్పుడు జరిగిన నష్ట పరిహారాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక్కదానికి డబ్బులు ఇలే. ఒక్క ప్రకృతి వైపరీత్యానికి కూడా మీరు డబ్బులు కట్టలే. మిమ్మల్ని, ఈ ప్రభుత్వాన్ని ఉప్పు పాత్ర వేయాలన్నా వేయకూడదా? ఇంత బడాయి మాటలు ఎందుకు మీకు? నేను చెప్పింది కూతలని. ఇది కూతల ప్రభుత్వమే, చేతల ప్రభుత్వం కాదు. ఇంకా దారుణము, అన్యాయం ఏంటంటే కదా, చాలా అన్యాయం ఏంటంటే కదా, 25-26 సంవత్సరానికి సంబంధించి 25-26 సంవత్సరానికి సంబంధించి 25-26 రబీ కాలానికి సంబంధించినటువంటి పంటల బీమా, రబీ కాలానికి సంబంధించినటువంటి పంటల బీమా చేసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయలే. ఒక రైతు తన పంటకు బీమా చేసుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము జీవోని విడుదల చేయాలంటే అవకాశాన్ని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బీమా కోసం చెల్లించాల్సినటువంటి డబ్బును చెల్లిస్తూ పంట నష్టం జరిగితే ఇవ్వాల్సినటువంటి బీమా సౌకర్యాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తూ జీవో విడుదల చేయాలి. ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఈ సౌకర్యాన్ని కల్పించింది? ఈ ఒక్క ప్రభుత్వమే 25-26 సంవత్సరానికి సంబంధించి రబీ పంట కాలములో రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించకుండా జీవోని విడుదల చేయలేదు. దీనికి చాలు. మిమ్మల్ని ఎంత చెడ్డగా మాట్లాడినా కూడా తక్కువే అవుతుంది. పొరపాటు మేము నోరు జారి మిమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినా కూడా తప్పు కాదని నా ఉద్దేశంలో. రైతుల విషయంలో మీరు చేసిన ద్రోహానికి మేము మర్యాదస్తులం, సంస్కారవంతులం కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు అంటున్నాముగా. ఇది పక్కన పెడదాం. ఇంకొకటి మీరు చేసినది ఏంటంటే, ఇప్పటి వరకు ఏ రైతు పండించిన పంట కోసం మద్దతు ధరను మీరు ప్రకటించలే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే. మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి మీరు శనగలు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ ఇవన్నీ కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శనగలైతే రోజు రోజుకు పడిపోతుంది.